శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మార్గశ్రీ మహాలక్ష్మీదేవి నమో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మార్గశ్రీ మాస మహాలక్ష్మీదేవి పూజా వివరాలు తెలుసుకుందాము. త్వరలో అత్యంత పవిత్రమైన మంగళకరమైన మార్గశ్రీ మాసం మొదలైపోతోంది. ఈ మార్గశ్రీ మాసం కూడా కార్తీక మాసం అంత విశిష్టమైన మాసం అండి. ఎందుకు అంటే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. మామూలుగా మనం వరమహాలక్ష్మి పూజ చేసుకుంటాము, అలాగే దీపావళికి లక్ష్మీ పూజ చేసుకుంటాము. ఇక్కడ ఈ మార్గశ్రీ మాసంలో వచ్చే గురువారాల రోజు కూడా అదే లక్ష్మీ పూజ చేసుకోవాలండి. ఎలాంటి భేదాలు లేదు పూజా విధానంలో. కానీ ఈ మార్గశ్రీ మాసంలోని కొంచెము నియమాలు మారుతూ ఉంటాయన్నమాట. అవి ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. గురువారాలు ఏ తిథుల్లో వచ్చాయి, అలాగే ఏ నైవేద్యాలు సమర్పించుకోవాలో కూడా తెలుసుకుందాం. ముందుగా వరమహాలక్ష్మి పూజకి మార్గశ్రీ మహాలక్ష్మి పూజకి భేదం ఏంటి అంటే, మనకి సహజంగా మార్గశ్రీ మాసంలో 4 గురువారాలే ఉంటాయండి. కానీ ఈ వ్రతంలో మొత్తం 5 గురువారాలు పాటు మనం పూజ చేసుకోవాలి. అది ఎలాగా అంటే, ముందు 4 వారాలు లెక్కేసుకుని 5వ వారము పుష్యమాసంలో వచ్చే మొదటి వారాన్ని మనము ఈ 4 వారాలతోనే కలుపుకొని మొత్తం 5 వారాలు కూడా మార్గశిర మాసం పూజ జరుపుకోవాలి. తర్వాత ఈ 5 వారాలకి 5 ప్రత్యేకమైన ప్రసాదాలండి. ఏ వారానికి ఆ ప్రసాదమే మనము చేసుకుని అమ్మకి సమర్పించుకోవాలి. ఇది మొదటి నియమం ఏంటంటే, 5 వారాలు మార్గశిర మాసం పూజ చేసుకోవాలి, వాటికి సంబంధించిన ప్రసాదాలు సమర్పించుకోవాలి. అంటే వరమహాలక్ష్మిలో అలా ఉండదు కదండి. ఏదో మనకి కుదిరిన వారం, ఏదో కుదిరిన శుక్రవారం చేసుకుంటాం. కానీ మార్గశిర మాసంలో మొత్తం 5 వారాలు కూడా చక్కగా సంపూర్ణంగా చేసుకోవాలి. ఒకవేళ ఈ పూజ మీరు మీ పుట్టింట్లో ఏదైనా అంటే ఒక 3 వారాలు మీ మెట్టినింట్లో చేసుకుని 4వ వారం అనుకోకుండా మీ పుట్టింట్లో చేసుకున్నారనుకోండి, ఆ రోజు మీరు ఆ ఇంటి ఆడపిల్ల కాబట్టి మీ ఇంట్లో ఉండే సింహాసనాన్ని అస్సలు ముట్టుకోకూడదండి. ఈ మార్గశిర మాసంలో మెట్టినింటి సింహాసనం ముట్టుకోవచ్చు, కానీ పుట్టింటి సింహాసనం ముట్టుకోకుండా ఆ మహాలక్ష్మీదేవికి పూజ చేసుకోండి. ఈ మార్గశిర మాసం ఎప్పుడు ప్రారంభమైందో చూద్దాము. శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతువు మార్గశిర మాసం ప్రారంభము 2 డిసెంబర్ 2024 సూర్యోదయం తిథి పాడ్యమి ఉందండి. అలాగే 30 డిసెంబర్ వరకు ఉంది. అంటే 2 డిసెంబర్ నుంచి 30 డిసెంబర్ వరకు మార్గశిర మాసం ఉందండి. ఇందులో మొదటి గురువారము 5 డిసెంబర్ 2024 వచ్చింది. ఈరోజు మనము అమ్మవారికి పులగం నైవేద్యం కింద నివేదించుకోవాలండి. ఇక్కడ నైవేద్యాలు చాలా చాలా ముఖ్యమైనవండి. మనం మొదటి వారము పులగమే అమ్మకి సమర్పించుకోవాలి. 2వ వారము 12 డిసెంబర్ వచ్చిందండి. ఈరోజు అమ్మకి అట్లు తిమ్మనము నైవేద్యం కింద సమర్పించుకోవాలండి. ఇక్కడ నైవేద్యాలు చాలా ఇంపార్టెంట్. 3వ గురువారము అప్పాలు పరమాన్నం సమర్పించుకోవాలండి. నైవేద్యాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన అమ్మకి పులిహోర గారెలు సమర్పించుకోవాలి. అంటే 26 డిసెంబర్తోని ఆఖరి గురువారము మార్గశిర మాసంలో, అంటే మార్గశిర మాసంలో మొదటి 4 గురువారాలు అయిపోయాయండి. ఇప్పుడు 5వ గురువారము పుష్యమాసంలో వచ్చిన మొదటి గురువారం అండి. అది ఎప్పుడు వచ్చిందంటే జనవరి 2వ తారీఖున 2025లో వచ్చిందండి. ఇది ఆఖరి రోజు కాబట్టి బూరెలు పూర్ణం కింద సమర్పించుకోవాలి. ఒక గమనికండి, చివరి వారము బూరెలు సమర్పించుకోవాలి అంటారు. కానీ అమ్మవారికి మార్గశిర మాసం అంటే చాలా ప్రీతికరం కాబట్టి మీకు వీలైతే 4వ వారము నైవేద్యంలోని పులిహోర గారెలతో పాటు కొంచెం పూర్ణం వండుకుని అమ్మకి నివేదించుకోండి. ఎందుకు అంటే 4వ వారంలో ఇంకా అమ్మకి ఇష్టమైన మార్గశిర మాసం ఉంది కాబట్టి అప్పుడు పూర్ణం సమర్పించుకుంటే ఇంకా చాలా చాలా మంచిది. అలాగే 5వ వారం కూడా కొంచెం పూర్ణము అంటే 2 వారాలు
సమర్పించుకుంటే కొంచెం విశిష్టంగా ఈ వ్రతం చాలా బాగుంటుంది అని సంకేతిస్తుంది అనమాట. ఇదండి మొత్తం 5 వారాలు ఏ రోజుల్లో వచ్చాయి, వాటి నైవేద్యాలు తాలూకా వివరాలు. పూజా విధానానికి వస్తే ముందుగా ఆచమనీయం చేయండి. తర్వాత దీపారాధన చేసుకుని భూశుద్ధి ప్రాణాయామం చేసుకోండి. తర్వాత సంకల్పం చెప్పుకోండి. తర్వాత కలశధారణ చేసుకోండి. కలశధారణ తర్వాత మొదటిగా గణపతి పూజతో ప్రారంభించుకోండి. క్లుప్తంగా గణపతికి ప్రార్థన, నమస్కారము, ఆవాహనము, సింహాసనము, పాద్యము, అర్ఘ్యము, స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము ఇవన్నీ సమర్పించుకుని స్వామికి ధూపము, దీపము, నైవేద్యము, గణపతి 16 నామాలు ఉంటాయండి, అవి చదువుకుని 16 పువ్వులు వేసుకోండి. గణపయ్యకి మంగళహారతి ఇచ్చుకోండి. తర్వాత మహాలక్ష్మీదేవి పూజ ప్రారంభించుకోండి. మీకు శ్రీ సూక్తం వస్తే శ్రీ సూక్త పూజా విధానం ప్రకారము అమ్మని పూజించుకోవచ్చు. ఒకవేళ శ్రీ సూక్తం రాకపోతే ఇలా చెప్పుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః అంటే మొదట మనం ప్రార్థన నమస్కారంతో ప్రారంభించాలండి. ఒక పువ్వు తీసుకుని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అనుకుని ఆ పూజ అమ్మ పట్టం దగ్గర వదిలేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః ఆవాహయామి అని మళ్ళీ ఇంకొక పువ్వు వదిలేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి అని అక్షతలు వదిలేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః పాదౌ పాద్యం సమర్పయామి, హస్తౌ అర్ఘ్యం సమర్పయామి. అమ్మ పట్టం దగ్గర 2 సార్లు నీళ్లు వదిలేయండి. అంటే అమ్మ కాళ్ళు చేతులు కడిగినట్టు అర్థం అన్నమాట. ఇప్పుడు అమ్మకి స్నానం చేయిద్దామండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః శుద్ధౌతక స్నానం సమర్పయామి అని, ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః ఆచమనీయం సమర్పయామి అని జలం వదిలేయండి అని అక్షింతలు కానీ లేదా దూదితో చేసుకున్న వస్త్రము, తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః ఆభరణార్థం అక్షత సమర్పయామి అని అక్షంతలు వదిలేయండి. తర్వాత అమ్మకి చందనం సమర్పయామి అని గంధము, తర్వాత అమ్మకి పుష్పం సమర్పయామి అని ఒక పుష్పం వేయండి. ఇప్పుడు మీకు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం వస్తే చక్కగా పువ్వులు తీసుకుని ఒక్కొక్క అష్టోత్తరము లేదా కొంచెం కుంకుమ, పసుపు వేసుకుని అష్టోత్తరం చదువుకోండి. అష్టోత్తరం చదువుకోవడం రాకపోతే మీరు చక్కగా అష్టోత్తరం పెట్టుకోండి. యూట్యూబ్లో అష్టోత్తరం వస్తుంది కదా, అష్టోత్తరం పెట్టుకుని చక్కగా పూజ చేసుకోండి. లక్ష్మీ అష్టోత్తరం తర్వాత అమ్మకి ధూపము, దీపము, మీరు చేసుకున్న పులగము, మొదటి వారం అయితే పులగం నైవేద్యం పెట్టుకోండి. తర్వాత చక్కగా మంగళహారతి ఇచ్చుకోండి. మీకు వచ్చిన పాట అమ్మవారి పూజలోనండి అన్నింటికన్నా ముఖ్యము మంగళహారతి పాట అండి. మీకు పాట వస్తే చక్కగా ఎలా ఉన్నా పర్వాలేదండి, మీ గొంతు మనస్ఫూర్తిగా భక్తి భావనలతో పాట పాడి అమ్మకి సమర్పించుకోండి. ఒకవేళ పాట రాకపోతే యూట్యూబ్లో పాట పెట్టుకుని అమ్మకి హారతి ఇచ్చుకోండి. అయిన తర్వాత ఈ మార్గశిరి మాస కథ ఉంటుందండి. నేను ఆల్రెడీ ఇది వరకు చెప్పాను, ఆ లింక్ కూడా పెడుతున్నా. నేను లక్ష్మీ అష్టోత్తరము, లక్ష్మీదేవి మంగళహారతి, ఈ మార్గశిరి మాసం వ్రత కథ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నానండి. చక్కగా విని చక్కగా చేసుకోండి. అక్షింతలు ఆ కథ విని అక్షింతలు వేసుకుని మీరు మనస్ఫూర్తిగా మీ మనసులో కోరిక ఉంటే కోరిక చెప్పుకుని అమ్మకి మంగళహారతి ఇచ్చుకుని పూజని సమాప్తం చేసుకోండి. ఇదంతానండి నేను క్లుప్తంగా చెప్పాను. మీ అందరికీ కూడా పూజ వచ్చు, కానీ క్లుప్తంగా చెప్పి అందరూ చక్కగా చేసుకోవాలన్నదే సంకల్పం అండి. ఇది అండి ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు.